తెలంగాణ కేబినెట్ భేటీలో ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలని, న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ కేబినెట్ భేటీ 2 గంటలకు పైగా కొనసాగుతోంది. తెలంగాణ కేబినెట్ భేటీలో ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలని, న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ కేబినెట్ భేటీ 2 గంటలకు పైగా కొనసాగుతోంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, నరేందర్ 2 గంటలకు పైగా తెలంగాణ కేబినెట్ భేటీ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కదా, ఏంటి ఏ రకమైనటువంటి డెసిషన్స్ తీసుకున్నారు కేబినెట్ భేటీలో? రైట్, తెలంగాణ కేబినెట్ 2 గంటలకు పైగా కంటిన్యూ అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయినటువంటి తెలంగాణ కేబినెట్ పలు కీలక డెసిషన్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక కీలకమైనటువంటి డెసిషన్ కి అయితే మంత్రివర్గం వచ్చినట్టు సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, దాదాపు 3 గంటలకు దరిదాపుగా కావస్తుంది. కేబినెట్ సమావేశం కొనసాగుతూ వస్తుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ లో దాదాపు 30-35 అంశాలు చర్చిస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో ముఖ్యంగా బీసీ కులగణనకు సంబంధించి కానీ, ఎస్సీ కులగణనకు సంబంధించినటువంటి అంశాలు కానీ, అదేవిధంగా యాదగిరి తిరుమలకు యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి ఇష్యూ కానీ, ఇట్లా చాలా అంశాలు దీంట్లో దృష్టికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి దానికి ఆమోద ముద్ర వేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే న్యాయ నిపుణుల సలహాలు కోరుతూ దీనికి సంబంధించినటువంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై ఇప్పటికే ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేకంగా